దేవీ భాగవతం. శుకుడి జననం. దేవదూత ఇంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళి చంద్రుడాడిన మాటలన్నీ చెప్పాడు. ఇలాంటి పాడు పని చేసి కూడా చంద్రుడికింత సాహసమా అని ఇంద్రుడు చంద్రుడి మీదకి యుద్ధానికి తలపడ్డాడు. ఇది తెలిసి శుక్రుడు తన శిష్యబృందంతో చంద్రుడికి సహాయం వచ్చాడు. శివుడు బృహస్పతికి సహాయం వచ్చాడు. ఉభయ పక్షాలకు యుద్ధం సాగింది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుడితో, నువ్వు బృహస్పతి భార్యను వదిలిపెట్టు, లేకపోతే విష్ణువుతో చెప్పి నీ మదం అణగిస్తాను అన్నాడు. తరువాత ఆయన శుక్రుడితో, బృహస్పతి మీది పగచేత ఇలా చంద్రుడికి సహాయం వస్తావా? ఇక ఏ ఆడదైనా మొగుడితో కాపురం చేస్తుందా అన్నాడు. శుక్రుడు చంద్రుడితో తారను విడిచిపెట్టమన్నాడు. గర్భవతిగా ఉన్న తారను చంద్రుడు బృహస్పతికి ఇచ్చేశాడు. శివుడు మొదలైన వాళ్ళు వెళ్ళిపోయారు. తార బృహస్పతి ఇంటికి వచ్చి ఒక కొడుకును కన్నది. ఆ పిల్లవాడికి బృహస్పతి జాతకర్మ చేయబోతుండగా చంద్రుడి దూత వచ్చి చంద్రుడి తరపున, వీడు నీ కొడుకు కాదు, నాకు పుట్టినవాడు, వాడికి నువ్వు ఎలా జాతకర్మ చేస్తావు అని అడిగాడు. బృహస్పతి చంద్రుడి దూతతో, నా పోలికలున్నాయి, వీడు నా కొడుకే, చంద్రుడి రూపురేఖలు వీడిలో లేవు అని చెప్పి పంపాడు. దూత చంద్రుడితో అదంతా చెప్పాడు. వెంటనే చంద్రుడు రాక్షస గణాలను వెంటబెట్టుకుని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఆగిపోయిన దేవదానవ యుద్ధం తిరిగి ఆరంభమైంది. అప్పుడు బ్రహ్మ వచ్చి యుద్ధం వద్దని చెప్పి ఈ పోట్లాట్లకు మూలకారకులైన తారతో, నీ మూలంగా ఎంత బెడద వచ్చి పడిందో చూడు, ఇంతకు నువ్వు కొడుకును ఎవరికి కన్నావు, చంద్రుడికా బృహస్పతికా అన్నాడు. తార బ్రహ్మకేసి చూడలేక తల వంచుకుని చంద్రుడికే 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 అన్నది. బ్రహ్మదేవుడు వెంటనే పిల్లవాణ్ణి చంద్రుడికి ఇప్పించి తగువు తీర్చాడు. ఆ విధంగా చంద్రుడికి బృహస్పతి భార్య అయిన తారకు బుధుడు పుట్టాడు. ఆ బుధుడికి పురూరవుడు పుట్టాడు. అది ఎలా జరిగిందంటే, పురూరవుడి కథ. ఒకప్పుడు సుద్యుమ్నుడని గొప్ప రాజు ఉండేవాడు. ఒకసారి అతను కొంతమంది మంత్రులను వెంటబెట్టుకుని గుర్రం మీద వేటకు బయలుదేరి అమిత మనోహరమైన కుమారవనం చూసి అందులో ప్రవేశించాడు. వెంటనే సుద్యుమ్నుడు అతని వెంట ఉన్న వారందరూ కూడా ఆడవాళ్ళు అయిపోయారు. ఆఖరుకు సుద్యుమ్నుడి గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. ఇలా ఎందుకు జరిగినది? సుద్యుమ్నుడు ఊహించలేక, ఈ రూపంతో ఎలా రాజ్యం చేస్తాను, భార్యలతో ఎలా కాపురం చేస్తాను, శత్రువులతో ఎలా పోరాడతాను అంటూ కుంగిపోయాడు. ఇలా చెబుతున్న సూతుడితో సౌనకాది మునులు, అవునండి, రాజు అతని పరివారము స్త్రీలుగా మారడానికి కారణం ఏమిటి అని అడిగారు. సూతుడు ఇలా చెప్పుకుపోయాడు. ఒకసారి సనకానందనాది మునులు శివుడు చూడ్డానికి కుమారవనానికి వెళ్ళేసరికి అక్కడ పార్వతి దిగంబరంగా శివుడి వెంట వారికి కనిపించింది. వెంటనే వాళ్ళు వెనక్కు తిరిగి నారాయణ పవనానికి వెళ్ళిపోయారు. అయితే పార్వతి జరిగిన దానికి చాలా సిగ్గుపడింది. ఆమె పడే బాధ చూసి శివుడు ఆ వనంలోకి అడుగుపెట్టిన ప్రతి పురుషుడు స్త్రీ అయ్యేటట్టు నియమం పెట్టాడు. సుద్యుమ్నుడు అతని పరివారము స్త్రీలు కావడానికి అదే కారణం. తర్వాత అతను ఇలా అని పేరు మార్చుకొని తన చెలికత్తెలతో ఆ వనంలోనే ఉండిపోయాడు. చంద్రుడి కొడుకైన బుధుడు ఈ ఇలను చూడ్డం తటస్థించింది. ఆ క్షణంలోనే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరికి పుట్టినవాడు పురూరవుడు. తర్వాత ఇలా తన కులగురువైన వశిష్ఠుణ్ణి తలుచుకుంటే ఆడరూపంలో ఉన్న సుద్యుమ్నుడి మనోవేదన గ్రహించి వశిష్ఠుడు శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. మా రాజైన సుద్యుమ్నుడి తిరిగి మగవాడయ్యేలాగా వరం ఇయ్యి అని వశిష్ఠుడు శివుణ్ణి వేడుకున్నాడు. నా మాట వ్యర్థం కారాదు. సుద్యుమ్నుడు 1 నెల మగాడిగాను 1 నెల ఆడదిగాను ఉండేటట్టు వరం ఇస్తాను అన్నాడు శివుడు. ఇలా వశిష్ఠుడి దయవల్ల తిరిగి మగవాడైన సుద్యుమ్నుడు తన రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్యం ఏలసాగాడు. అతను మగవాడుగా ఉన్న నెల రాజ్యం చేసి ఆడదానిగా ఉన్న నెల అంతఃపురం నుంచి బయటకు వచ్చేవాడు కాదు. సుద్యుమ్నుడి ఈ ప్రవర్తన ప్రజలకు ఏమీ బాగుండేది కాదు. కొడుకు పెద్దవాడైన దాకా ఈ విధంగా రాజ్యం పాలించి తర్వాత సుద్యుమ్నుడు తపస్సు చేసుకునేటందుకు వనానికి వెళ్ళాడు. అతను నారదుడి చేత
నవాక్షరి మంత్రం ఉపదేశం పొంది ఆ మంత్రం జపిస్తూ తపస్సు చేస్తుండగా అతని సౌభాగ్యం కొద్దీ ఒకనాడు మహాదేవి సింహం మీద ఎక్కి ఎదుట ప్రత్యక్షమైంది. సుద్యుమ్నుడు పారవస్యంతో ఆ దేవిని స్తోత్రం చేసి ఆమె అనుగ్రహంతో ముక్తి పొందాడు. సుద్యుమ్నుడి అంతఃపురం పురూరవుడు గొప్పగా రాజ్యం చేసి ఎన్నో యజ్ఞాలు బ్రాహ్మణులకు దానాలు చేశాడు. అతని అందము, కీర్తి, ఇతర గుణాలు చూసి ఊర్వశి అతనిపై కన్ను వేసింది. తరువాత ఆమె బ్రహ్మదేవుడి శాపం వల్ల భూమికి రావడం తటస్థించింది. అప్పుడు ఆమె ఊరూరవుణ్ణి కలుసుకొని అతనితో కాపురం చేయడానికి ఒప్పుకొని, నాకు 2 గొర్రెలున్నాయి. అవి నాకు బిడ్డల కన్నా ఎక్కువ. నువ్వు వాటిని రక్షించాలి. తర్వాత నువ్వు నాకు దిగంబరుడుగా కనిపించరాదు. మరొకటేమిటంటే నువ్వు నాకు తినడానికి తరచూ నెయ్యి ఇవ్వాలి. ఈ నిబంధనలను నువ్వు ఉల్లంఘించినప్పుడు నేను నిన్ను విడిచిపోతాను అన్నది. అందుకు ఒప్పుకొని పురూరవుడు ఊర్వశిని చేరదీసి ఆమెతో కొన్ని ఏళ్లు కాపురం చేశాడు. అతను పూర్తిగా కామంలో పడిపోయి ధర్మార్థం మోక్షాల మాట తలపెట్టలేదు. ఊర్వశి కూడా పురూరవుడి ప్రేమలో మునిగి తేలుతూ స్వర్గాన్ని, దేవేంద్రుణ్ణి పూర్తిగా మర్చిపోయింది. ఊర్వశి పురూరవుల ఇలా ఉండడం చూసి దేవేంద్రుడు ఊర్వశిని తిరిగి రప్పించుకోగోరి గంధర్వులతో స్వర్గంలో రంభ మొదలైన అప్సరసలను ఎంతోమంది ఉన్నా ఊర్వశి లేక స్వర్గం కళాహీనంగా ఉన్నది. అందుచేత ఏదో విధంగా పురూరవుణ్ణి మోసగించి గొర్రెలను అపహరిస్తే పని జరుగుతుంది. వెళ్ళి ఆ పని చెయ్యండి అని వారిని పంపాడు. గంధర్వులు పురూరవుడికి తెలియకుండా ఒక చీకటి రాత్రి గొర్రెలను అపహరించారు. అవి అరవసాగాయి. అప్పుడు ఊర్వశి పురూరవుడితో, నేను కొడుకుల కన్నా ఎక్కువగా చూసుకునే గొర్రెలను దొంగలు ఎత్తుకుపోతుంటే ఆడదానిలాగా చూస్తూ ఊరుకుంటున్నావా? నువ్వు రక్షిస్తావని నమ్మి నేను ఆ శ్రద్ధ చేశాను గాని నువ్వు అసమర్థుడివని తెలియక మోసపోయాను అంటూ అతన్ని నానా మాటలు అనసాగింది. ప్రియురాలి మీద జాలిపడి పురూరవుడు ఒంటి మీద బట్టలు లేకుండానే దొంగల వెంటబడి తరిమాడు. పురూరవుడి ఒంటి మీద బట్టలు లేని మాట ఊర్వశికి తెలిసి వచ్చేలాగా గంధర్వులు మెరుపులు మెరిపించారు. గొర్రెలను తెస్తున్న పురూరవుడు నగ్నంగా ఉండడం చూసి ఊర్వశి అతని కాళ్లకు మొక్కి, నా నియమాలు ముందు చెప్పాను కదా, ప్రతిజ్ఞ ఉల్లంఘించిన నీతో ఇక కాపురం చెయ్యలేను. నేనిక వెళ్ళిపోవాలి, నన్ను మర్చిపోకు అని ఊరడించింది. ఊర్వశి స్వర్గానికి తిరిగిపోగానే పురూరవుడు మనోవేదన పాలయ్యాడు. అతనికి మతిపోయింది. అతను ఊర్వశిని, ఆమె చేష్టలను తలుచుకుంటూ తెగ తిరగసాగాడు. అనుకోకుండా అతనికి ఊర్వశి కురుదేశంలో కనబడింది. అప్పుడతను ఆమెను సమీపించి గద్గద కంఠంతో, నీ మీద ఎన్నడూ ఆగ్రహించిన వాణ్ణి కాను, కీడు చేసిన వాణ్ణి కాను, ఎన్నడూ నీకు ఎదురు చెప్పలేదు. నీకు దాసుడిలాగా ఉంటూ వచ్చాను. నువ్వు ఏ పని చెప్పినా చేశాను. నన్ను విడిచి వెళ్ళిపోయావు. ఇది న్యాయమేనా? నన్ను ప్రేమించి వచ్చావు. అలాంటి దానివి నన్ను ఎందుకు విడిచి వెళ్ళిపోయావు? నీ ప్రేమ శాశ్వతమనుకున్నాను. నన్ను ఇలా దుఃఖంలో ముంచుతావా అని వాపోయాడు. అతని మనసు వెర్చడానికి ఊర్వశి, మా జాతికి ప్రేమ ఏమిటి? నా కోసం బాధపడక వెళ్ళి నీ రాజ్యం చూసుకో అంటూ వెళ్ళిపోయింది. పురూరవుడికి పట్టిన గతే తనకు పడుతుందేమోనని వ్యాసుడు కృతాచిని చూసి అనుకున్నాడు. వృతాచికి కూడా వ్యాసుడు తనను ఎక్కడ శపిస్తాడోనని ఆడచిలుకగా మారి ఎగిరిపోయింది. అయితే వ్యాసుడు తీవ్రమైన విరహబాధలో పడ్డాడు. దాని ఫలితంగా వ్యాసుడు అగ్ని కోసం మదించుతున్న అరణిలో నుంచి శుకుడు పుట్టాడు. తండ్రి కొడుకులు. వ్యాసుడు శుకుణ్ణి చూసి, ఏమిటి అద్భుతం, ఇది శివుడి మహిమ కావాలి అనుకున్నాడు. ఆయన తన కొడుకును గంగకు తీసుకుపోయి స్నానం చేయించి జాతకర్మ చేశాడు. ఆకాశంలో దేవదుందుబులు మోగాయి. భూమి మీద పుష్పవర్షం కురిసింది. నారదుడు మొదలైన వారు పాడారు. రంభ మొదలైన అప్సరసలు ఆడారు. చిలుక రూపంలో ధరించిన స్త్రీ కారణంగా పుట్టినందుకు వ్యాసుడి కొడుక్కి శుకుడు అనే పేరు వచ్చింది. కుర్రవాడు క్రమంగా పెద్దవాడయ్యాడు. శకుడి కోసం ఆకాశం నుంచి జింక చర్మము, దండము, కమండలము పడ్డాయి. వ్యాసుడు తన కొడుక్కి ఉపనయనం చేసి బృహస్పతి వద్ద వేదాభ్యాసం చేయించాడు. శుకుడు తన విద్యాభ్యాసం ముగియగానే గురుదక్షిణ ఇచ్చి తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు. చదువు పూర్తి చేసి తిరిగి వచ్చిన కొడుకును కౌగిలించుకొని వ్యాసుడు ఎంతో సంతోషించి అతనికి వివాహం
చేద్దామనుకున్నాడు. ఆయన యోగ్యురాలైన ఒక మునికన్యను వెతికి తెచ్చి శుకుడితో, నాయనా, నువ్వు వేదశాస్త్రాలను చదివావు. ఇక పెళ్లి చేసుకుని యజ్ఞయాగాలు చేస్తూ పిల్లలను కనే సమయం వచ్చింది. కొడుకులు లేకపోతే గతులు ఉండవు, కీర్తి ఉండదు. అందుచేత ఒక కన్యను పెళ్లాడి పిల్లలను కని నాకు సంతోషం కలిగించి పితృదేవతలకు తృప్తినియ్యి. నా మాట తీసివెయ్యకు. ఎన్నో ఏళ్లు తపస్సు చేసిన కారణంగా నువ్వు నాకు పుట్టావు. నీ మూలంగా కీర్తి సద్గతి కలగాలని ఆశిస్తున్నాను అన్నాడు. ఆ మాటకు శుకుడు తండ్రితో, నాకు పెళ్లి వద్దు, తత్వం ఉపదేశించు. చూస్తూ చూస్తూ నన్ను సంసార సాగరంలోకి ఎందుకు తోస్తావు అన్నాడు.